మూలవాక్యంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు తోడై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంటే ఆయన ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు తోడై ఉండెను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మనకేమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. ఎవరంట? సమాధాన కర్తకు దేవుడు. ఎవరికి సమాధానం ఇస్తానికి వచ్చాడంటే బైబిల్ వాక్యం అంటుంది, ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి ఇష్టమైన ప్రజలకు? మరి ఆయనకి ఇష్టలుగా లేకపోతే సమాధానం మనం పొందుకుంటామా? ఆనందాన్ని అనుభవిస్తామా? దేవుని ఆదరణ మనం పొందుకోగలుగుతామా? ఎవరికయ్యా సమాధానం అంటే భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ సమాధానము. అందుకనే సమాధానకర్తకు దేవుడు మీ అందరికీ తోడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ మాసం చివరిలో ఆ సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక, మీ పిల్లలకు తోడై ఉండును గాక, మీ ఇంటి వారికి దేవుడు తోడై ఉండును గాక. ఆయన తోడుగా ఉంటే మన ప్రతి కొదువులన్నీ దేవుడు తీర్చును గాక. ఆయన మన కొదువులన్నీ ప్రభు తీరుస్తాడు. ఆయన ఎలాగూ సమాధానకర్తగా ఉంటున్నాడంటే, అందుకనే తుదకు సహోదరి సహోదరులారా సంతోషించుడి. ఈ మాసం ఏమిటంటే సంతోషించే మాసము. హల్లెలూయా. ఎందుకు సంతోషిస్తున్నాం? రక్షకుడు మన కొరకు పుట్టాడు, లోక రక్షకుడు మన కొరకు పుట్టాడని మనం ఏం చేయాలి? సంతోషించుడి. రెండవది అంటున్నాడు సంపూర్ణులయ్యుండుడి. ఎవరిలో సంపూర్ణులై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారిలో మనము సంపూర్ణమై ఉండి ఆయన ఆదరణ పొందుతూ ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు ఏక మనస్సు గలవారమై ఉన్నప్పుడు ఆ సమాధానకర్త అయిన దేవుడు మనందరికి తోడై ఉండబోతున్నాడు. అందరికి తోడుగా ఉంటాడు. అందుకనే ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏమిటయ్యా శుభవర్తమానం అంటే రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఎవరు పుట్టాడంట? రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు మన కొరకు పుట్టడం వలన మనకేమొచ్చిందంటే సమాధానము. ఈ మాసం అంతట్లో దేవుడు మనకు ఏ రీతిగా సమాధానం ఇవ్వబోతున్నాడో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విశ్వారమైన నిరీక్షణ గలవారును. దేవుడు ఏమిటంట? నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతో మిమ్మలను నింపునుగాక. దేనితో నింపబోతున్నాడు ఆయన? సమస్తమైన ఆనందము. మీ కుటుంబాల్లో దేవుని ఆనందము కలుగునుగాక. ఏముండాలి మన కుటుంబాల్లో? ఆనందం. ఎందుకయ్యా ఆనందము? లోకములో ఉన్న వాడికి లేదు ఆనందం. క్రీస్తుని కలిగిన వాడికే ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. యేసును కలిగిన వాడు సమస్తమైన ఆదరణతోను సమాధానంతోను వారు వారి ఇంటి వారు నిండుకొని ఉంటారు. సమస్తమైన ఆనందము, సమస్తమైన సమాధానముతో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నింపుతాడు. ఒకవేళ
ఎవరితోనైనా పగ, ఎవరితోనైనా ద్వేషం ఉంటే ఈ పండుగ దినాల్లోనైనా మనమందరము కూడా క్రీస్తు ప్రభునందు వలె మనమందరితో సమాధానకరంగా ఉండును గాక. అందరితో ఎలా ఉండాలంట? సమాధానకరంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ బ్రతికే 4 రోజుల్లో పగలు ఎందుకండి, కక్షలు ఎందుకండి, భేదాలు ఎందుకండి? అందరితో ప్రియమైన వాళ్ళారా సమాధానకరంగా ఉండి క్రీస్తు జనన వార్తను ప్రకటించే సైనికులుగా మనము మార్చబడాలి. ఎలాగ మార్చబడాలంట? క్రీస్తు జనన వార్తను లోకమంతటా ప్రకటించాలి. పాటల ద్వారా, సువార్త ద్వారా యేసయ్య పుట్టుక సువార్త లోకమంతటా అన్యజనులైన వారికి కూడా ప్రకటించబడే స్థలము ఆయన సువార్త, ఆయన జనన వార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సువార్త మనం ప్రకటించాలంటే మనలో ఏముండాలి? సమాధానము, మనలో ఆనందము, మనలో సమాధానము లేకపోతే సమాధానకర్త అయిన యేసు గురించి మనము ప్రకటించగలుగుతామా? ఆయన సువార్త చెప్పగలుగుతామా? లేదు. అందుకనే మన హృదయములు సమస్తమైన ఆనందముతోనూ సమాధానముతో ఏం చేయాలంట? నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందము, సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనందము, సమాధానం పొందితే దేవుడు ఏమిస్తాడు? అదే అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండును గాక. మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానకర్తకు దేవుడు మీ అందరికీ తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యమైతే చాతనైనంత మట్టుకు అందరితో మనం ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండి. ఇంకా పౌలు అంటాడు, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడండి. ఎందుకయ్యా సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నాడంటే, సమాధానకర్తకు దేవుడు లోకంలోకి వచ్చాడు. ప్రజలందరికీ కలుగబోవు సువార్తమానము ఒకటే. పరలోకము నుండి దేవుని కొను తీసుకొని వచ్చింది. ఇదిగో ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద సమాధానం ఇవ్వటకు సమాధానకర్త అయిన అధిపతి వచ్చాడు. మనుషులందరికీ సమాధానం ఇవ్వటానికి. ఆ సమాధానము నీకు నాకు అనుగ్రహించడం మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి నరుడికి ఆ సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని సమాధానకర్తకు దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. రెండవదిగా చదవండి ఒక మాట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, సమాధానకర్తయు దేవుడు అనగా సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగా ద్రొక్కును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ సమస్యలు, బాధలు మీ కుటుంబాలు ఉండి ఏ సాతానుడు మిమ్మల్ని వేధిస్తున్నాడో ఆ సమాధానకర్తకు దేవుడు ఇదిగో మన పరిస్థితులన్నిటినీ, మన కలవరాలన్నిటినీ, మన శోధనలన్నిటినీ, సాతాను శక్తులన్నిటినీ ఎక్కడ ఉంచాడంటే మన కాళ్ళ కింద ఉంచాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ సమాధానకర్తకు దేవుడు నీ కుటుంబంలో ప్రతి శోధనను వేచేయాలంటే ఆయన నామములో సమస్తమైన సమాధానకర్తకు దేవుని వలన సాతాన్ని మీ కాళ్ళ కింద ఏం చేయాలంట? శీఘ్రముగా చితకు తొక్కండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యలను తొక్కండి, రోగములను తొక్కివేయండి. సమాధానకర్తకు దేవుడు సాతాన్ని మన కాళ్ళ కిందకు తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టుక ద్వారంట సింహాసనాలు గడగడ వణికిపోయాయంట, రాజులు గడగడ వణికిపోయారంట. కారణం ఏమిటంటే సమాధానకర్త అయిన ఒకే ఒక రక్షకుడు వచ్చాడు. ఇక ఆయన ఎదుట మన రాజ్యాలు, మన బలము, మన ఐశ్వర్యము, మన ఘనతలు ఏవి యేసుక్రీస్తు ప్రభువు ఎదుట సాగిరావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆ సమాధానకర్త అయిన దేవుడు ఏం చేశాడంటే సాతాను యొక్క తలను ఏం చేశాడంట? శీఘ్రముగా చితకు తొక్కాడు. నీ కుటుంబంలో ఏ శోధన ఉన్నా, ఏ సైతాన, ఇదిగో సమాధానకర్త అయిన దేవుడు నా కొరకు వచ్చాడు. ఇదిగో ఈ సమస్యను
నా కాళ్ళ కింద శీఘ్రముగా చితుకుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అలా మీరు ప్రతి సమస్యను చితుకుతోకి సమాధానకర్త అయిన దేవునికి మీ హృదయపూర్వకమైన ఇదిగో సంపూర్ణమైన హృదయముతో క్రీస్తు ప్రభుల వారికి మీ హృదయంలో సంపూర్ణ స్థానం ఇచ్చుదురుగాక. హల్లెలూయా. మూడవదిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సత్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్తమైన మనుషులతో మీరు సమాధానకరంగా ఉంది. నీ ఇంటి వారు శత్రులుగా ఉన్నారా? ఇరుగు పొరుగు వారు పలకుండా ఉన్నారా? క్రీస్తు ఈ జన్మదిన వేడుకలలోనైనా వారికి వెళ్ళి మనం ఏం చేద్దాం? సమాధానపడి అక్క, అన్న, చెల్లి అని మంచిగా మాట్లాడి సమాధానకర్త అయిన దేవుని మాటలు వారికి చెప్పి ఈ పండుగ దినాల్లోనైనా యేసై దగ్గరికి వారిని తీసుకొని వద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధికి తీసుకొని వద్దాం, ఆయన మందిరానికి తీసుకొని వద్దాం, ఆయన పాదాల దగ్గర తీసుకొని వద్దాం. నీవు నేను ఆ సమాధాన స్థితిని అనుభవిస్తున్నాం చూసావా? ఆ సమాధానం కూడా మన ఇరుగు పొరుగు వారు కూడా పొందుకోవాలి. మన ఇరుగు పొరుగు వారు కూడా క్రీస్తులో ఉన్న సమాధానాన్ని వారు కూడా మనం పొంది అనుగ్రహించాలి. వారికి అనుగ్రహించాలి అంటే సమస్తమైన మనుషులతో సఖ్యమైతే చాతనైనంత మటుకు ఎలా ఉండాలంట? సమాధానకరంగా. దాన్ని ఏం చేయమంటాడు? వెదకండి, వెళ్ళండి, దాన్ని వెతికి వెంటాడి సమాధాన పడమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అందుకనే యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడిన కొట్టు చప్పట్లు దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆ అధిపతి సమాధానకర్త. ఒకటి, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా వచ్చాడు. రెండవది, సమస్తమైన ఆనందమును సమాధానముతో మిమ్మల్ని నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది, సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా దొరికిస్తాడు. మూడవది, సత్యమైన మీ చాతనైనంత మటుకు సమస్తమైన మనుషులతో సమాధానకరంగా ఉండండి. దేవుడు తప్పకుండా మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఈ పండుగ దినాలలో ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. క్రీస్తు సమాధానము మీ కుటుంబాల్లో ఏలుబడి చేయునుగాక, మీ హృదయాల్లో ఏలుబడి చేయునుగాక. క్రీస్తు సమాధానమే మన హృదయంలో ఏలుబడి చేయాలి. ఆ రక్షకుడైన యేసయ్య మనకు సమాధానం ఇవ్వడానికి. అందుకని మూలవాక్యం అంటాడు, తుదకు సహోదరులారా, ఏమంటున్నాడు? తుదకు సహోదరులారా సంతోషించండి. ఇదిగో ఈ మాసం అంతా ఏమీ లేదని బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో వస్త్రం లేదని, డబ్బులు లేవని, పండుగకి అది లేదని, ఇది లేదని దేనికి మీరు బాధపడకండి. క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు ధరించుకోవటము, పిండి వంటలు చేసుకోవటము, ఇంకేదో చేసుకోవటమో కాదు, కానీ క్రీస్తుని ధరించుకున్నట్టునే నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పులు చేసి పొక్కుడు తినొద్దు. ఉన్న దాంట్లోనే మంచి వస్త్రాలు కట్టుకున్నాం, ఉన్న దాంట్లోనే సమృద్ధిగా ఉన్నాం, ఉన్న దాంట్లోనే ప్రభుని కనపడదాం, ఉన్న దాంట్లోనే క్రీస్తు జనన వేడుకను మనం జరిపించుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పులు చేసి తిప్పల పడి ఆ అప్పులు తీర్చుకోలేక, వడ్డీ కట్టలేక మరలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ సమస్యలని, ఆర్థిక పరిస్థితుల్ని అని బాధపడకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా ప్రభుని మనం ఆరాధించుదుము గాక. అంతే కదండి, అంతే కదండి. క్రిస్మస్ అంటే ఇంటి పని, ఒంటి పని, పంటి పని, అన్ని పని, కంటి పని, కళ్ళకి అన్ని కూడా రంగులు రంగులు రంగులు. చీరాలంతేనండి, టౌన్లోకి అన్ని రంగులు రంగులు బట్టలే, అన్ని రంగులు రంగులు కళ్ళకు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజమేనండి, యేసయ్య మన కొరకు రావటం
అది ఎంత ఆనందమో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత సంతోషమో, ఎంత మహిమ కదా. సంవత్సరానికి ఒక రోజే కదండి ఈ క్రిస్మస్, ప్రతి వారు జరుపుకుంటారండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే నా కొరకు రక్షకుడు ఉంటాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, చీకటి బ్రతుకులలో వెలుగుని నింపాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఏమైనా వల్ల ఈ పండుగ దినాలు నమ్మకంగా ప్రభుని ఆరాధిద్దాం, చక్కగా ప్రభుని స్తుతిద్దాం. ఇదిగో అన్ని కార్యక్రమాల్లో సమయానికి వద్దాం, అన్ని కార్యక్రమాల్లో సమయానికి పాల్గొన్నాం, ప్రభుని ఆరాధిద్దాం. క్రీస్తు జనన వేడుకలలో మనమందరం సంతోషంగా, సమాధానకరంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా, ఐక్యతతోను, ప్రేమతోను, సమాధానముతోను ఆయన సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. అట్టి కృపా ప్రభు దయచేసి ఈ కొద్ది మాటలు మన ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన వినికిడిలో భద్రపరుచును గాక. తలవంచండి, ఒక చిన్న ప్రార్థన చేసి